ఉపాధి హామీ పథకం మాటలు చేతలుగా కార్యరూపం దాల్చడం అన్నటువంటిది ఏమన్నా ప్రారంభమైందా? జస్ట్ ఒకసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమీక్షించుకుని ప్రజలకి చెప్తే బాగుంటుంది. విపక్షాల్లో ఉన్నప్పుడు ఒక దంపుడు ఉపన్యాసాలు, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత అది పట్టకపోతే కేంద్రం ఇచ్చిన గిఫ్ట్ వృధా అయిపోతుంది. ఉపాధి హామీ అనేటటువంటి పథకం ఏంటి? పని లేని వాళ్ళకి పని కల్పించడం. ప్రతి ఏడాది సీజనల్గా ఉండేటటువంటి పని కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాట్లు, కోతలు ఇట్లాంటి ఉన్నప్పుడు ఉపాధి హామీ అక్కర్లేదు. అవేమీ లేని సందర్భాలు ఉంటాయి, లైక్ ఎండాకాలంలో, లేదంటే కనుక కొన్నిసార్లు ఈ పంట మార్పిడుల సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో ఒక పంటే పండుతుంది, అక్కడ మిగతా టైంలో సమస్య. అలాగే భవన నిర్మాణాల పనులు లేనప్పుడు వాళ్ళు ఖాళీగా ఉంటారు. అట్లాంటప్పుడు ఉపాధి హామీ కింద 250 రూపాయలు ఇచ్చి, ఇప్పుడు 300 అనుకుంటా, పని చేయించుకునేటటువంటి. అయితే అవి ఉత్తుత్తి కార్యక్రమాల కిందనే ముగిసిపోతున్నాయి. పేరుకు ఉపాధి హామీ, రోడ్లు ఊడిపించడం, చెట్లు ఆ కొమ్మలు నరికిచ్చాం, లేకపోతే ఇట్లాంటి పనులకే పరిమితం అవుతా వస్తుంది ఇప్పటిదాకా. దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్నటువంటి ఉపన్యాసాలు ఇచ్చింది పవన్ కళ్యాణ్. నేను ఇంతకుముందు కూడా మాట్లాడాను, అది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. రైతుకి కనుక ఈ ఉపాధి హామీ కూలీలని అటాచ్ చేసేస్తే రైతు ఇంకో 250 రూపాయలు కూలీ పెట్టేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు రైతు దగ్గర 500 నుంచి 700 రూపాయలు వసూలు చేస్తున్నాడు ఉపాధి హామీ, అదే మామూలు కూలీలు, రైతు కూలీలు. అది భరించలేని భారం అవుతుంది రైతుకి. దానికి తగ్గట్టుగా దిగుబడి వ్యయాలు ఉండట్లేదు, అదే లాభాలు ఉండట్లేదు, దాంతో సంక్షోభంలో పడుతున్నాడు. ఇది కల్పిస్తామన్నారు. ఇప్పుడు చూస్తే మోడీ సర్కార్ ఏకంగా 1,136 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకానికి కేటాయించింది. ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ కిందనే 960 కోట్ల రూపాయలు కేటాయించింది. పరిపాలనా ఖర్చుల కోసం 176 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ నిర్ణయించింది. దీంతో బోలెడన్ని పనులు చేయించుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏమైనా చేపిస్తుందా లేదో చూడాలి.